మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు సమృద్ధిగా మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మీరందరూ బాగున్నారండి? మా బాగున్నారా పురుషులు? మరి ట్రై చేయండి సమయానికి మందిరానికి వచ్చేలాగున. ప్రయత్నిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేయలేకపోతున్నారు, అందుకే సమయానికి రాలేకపోతున్నారు. ఏం చేయాలి మీరు? నా మాట వింటున్నారా? ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్రత్యేక దినాల కొరకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాల కొరకు వెళ్ళేటప్పుడు మనం ఎలా సిద్ధపడి వెళ్తామో దానికంటే విలువైనది ఆరాధన. మీలో చాలా మందికి ప్రారంభ ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, పాటలు ఉండవు. వాక్యం టయానికి వస్తున్నారు కొంతమంది పురుషులు. అది సరైన పద్ధతి కాదు. కనుక ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఆరాధన దీవెన పోగొట్టుకుంటున్నారు. సమయానికి రండి, ప్రభుని ఆరాధించండి, సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమం దేవుని పిల్లలారా, ఈరోజు అంశం ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో వ్రాయబడిన మాట చదువుదాం ఒక్కసారి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే ప్రార్థన చేయుట. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సమూయేలు అనే మహాప్రవక్త సందర్భాన్ని ఉద్దేశించి నేను ఈ లేఖనాలని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అదే దైవజనుడు ఆదేశించిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, సమూయేలు అనే ప్రవక్త గారు మహాప్రవక్త. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు న్యాయాధిపతిగా పనిచేశారు. బహుగా ఆయన దేవుని కొరకు గొప్ప ప్రవచనాత్మకంగా ఆ ప్రజల క్షేమము కొరకై ప్రయాసపడ్డారు. ఆయన అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే, అంటే దేవుడు ఏర్పరుచుకున్న సమాజంగా ఉన్న దేవుని పిల్లల కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను ఏమి చేసిన వాడనవుతాను? పాపము చేసిన వాడనవుతాను దేవుని దృష్టికి అని అన్నాడు. పిల్లరా, ప్రార్థన చెయ్యకపోవడము పాపమని బైబిల్ చెప్తూ ఉంది. సాధారణంగా తిరుగుబోతూ, త్రాగుబోతూ, రకరకాల వ్యసనాలు చేసిన వాళ్ళని పాపి అని అనుకుంటున్నాం మనం. కానీ అది నిజమే. కానీ దానికంటే బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు ప్రార్థన గనక వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో లేకపోతే వారందరూ దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు అని మీరు గ్రహించాలి బైబిల్ వాక్యాన్ని బట్టి. మరి ప్రియులరా, ప్రార్థన అనేది ఊపిరిలాగా ఉండాలి. మన ఊపిరి లాంటిది క్రైస్తవ జీవితంలో. డాక్టర్ బిల్లీ గ్రహాం గారిని వారు అక్కడ ఉన్నటువంటి మీడియా వారు అందరూ వచ్చి, అయ్యా మీరు ఇన్ని దేశాల్ని ప్రభు కొరకు కదిలించారు,
మీరు సువార్త సభలు పెడితే లక్షల మంది మారు మనసు పొంది ప్రభువు నమ్ముతున్నారు. ఇంత గొప్ప ఘనమైనటువంటి రీతిలో మీరు పరిచర్య చేస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన 3 సార్లు ప్రార్థన 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 అన్నారట. దీనంతటికి కారణం ఏంటట? ప్రార్థన. 3 సార్లు అదే చెప్పారట ఆయన. ప్రియులారా గమనించండి, అదే దైవజనులు దేవదాసాయి గారిని అడిగితే, నేను భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు చేయవలసిన పనులన్నీ ముగించాను, నేను అందరి కొరకు ప్రార్థనలు చేసేసాను, ఇక ఏమీ లేదు నేను చేయవలసింది అన్నారట. మరి బైబిల్ మిషన్ సభ్యులుగా మీరు అసలు వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉన్నదా? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? సంఘ సహవాస ప్రార్థనలు ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని మిమ్మల్ని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రార్థన చేయడమే రాదు చాలా మందికి, నిజమే. ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియదు, కానీ ప్రార్థన నేర్పడానికి పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయకారిగా ఉన్నారు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ తండ్రి నాకు ప్రార్థన నేర్పండి అని ఆయన అడిగామా? ఆయన అడిగితే ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన అనగానేమి? అది మొదటి ప్రశ్న. ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉన్నాయి బైబిల్లో? ప్రార్థన ఎలాగు చేయాలి, ఎలాగు చేయరాదు? ఇది మూడవది. 4వది, ఎటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు? ఈ అంశం ఆల్రెడీ నేను ముందే చెప్పేశాను మీకు. 5వది, ప్రార్థనలు ఎవరి కొరకు చేయాలి? ప్రార్థనలు ఎవరి కొరకు? ఈ 5 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అనగానే మీరు భయపడిపోతున్నారు చాలా మంది. ఈరోజు పురుషులు స్త్రీలు ప్రార్థించినట్లు పురుషులు ప్రార్థించలేకపోతున్నారు. ఎందుకు పురుషులు ప్రార్థన చేయలేకపోతున్నారు? మా సైడ్ అలాగ ఉండదు. పురుషులు చక్కగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, సంఘ పనులు చేస్తారు. మా సైడ్ ఉన్న క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు స్త్రీ పురుషులైన విశ్వాసులు. మన సంఘములో పురుషులు ఎందుకు ప్రార్థన రాదు? ఎందుకు చేయలేరు? ఎందుకు బిడియం? ఒకసారి పరిశీలన చేయండి. ప్రార్థన చేయకపోతే నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు దేవుని దృష్టిలో పాపిగా ఎందుకు ఉండాలి? ఆలోచన చేయండి. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగానే మన అవసరాలను సమస్యలను దేవునికి చెప్పుట. ప్రార్థన అంటే ఏదో బ్రహ్మ విద్య అనుకోకండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక రోగి వెళ్ళినప్పుడు తన సమస్య ఎలా చెప్తాడో అలాగే మన సమస్య నేరుగా మన సృష్టికర్తకు తెలియచేయడమే ప్రార్థన. ప్రియులారా ఆలోచన చేయండి. ప్రార్థన నువ్వు చేసినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అని గుర్తించు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో, సృష్టికర్తతో మాట్లాడుతున్నావు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? బైబిల్ వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు దేవునితో మాట్లాడమంటే దేవునికి ప్రార్థన చేయడం. ఇది ఈ సంభాషణ. ప్రార్థన దేవునితో నీకు సత్సంబంధాలు ఏర్పరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పైనున్న దేవుడు నీ చెంతకు దిగొస్తాడు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తే పరలోకములో ఉన్న దేవుడు సింహాసనం విడిచిపెట్టి నీ చెంతకు దిగొస్తాడు. ప్రార్థన పైనున్న దేవుని దగ్గరికి రప్పించే ఒక సాధనం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే దైవజనులు అన్నారు, ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని విశ్వాసులు, ప్రార్థన లేని కాపరి జీవితం ఎలా ఉంటుందంటే మిడునాగు పుట్ట లాంటిది అన్నారు. పెద్ద పులులు సంచరించే గుహ లాంటిది అన్నారు దైవజనుడు చెప్పిన మాట. మిడునాగు పుట్టలంటే విషసర్పాలు సంచరించే స్థలం. ఎవరిలో ప్రార్థనా జీవితం ఉండదో వారిలో సర్పాలు ప్రవేశిస్తాయి. అంటే సాతాను సంబంధమైన దురాత్మలు.
గర్జించు సింహం వాళ్ళని బంధిస్తుంది, వారు పాపానికి పట్టబడతారని దైవజనులు తెలియజేశారు. కనుక ప్రభునందు ప్రియమ దేవుని పిల్లలారా, గమనించండి, ప్రార్థన అనగానే దేవునితో సంభాషించచ్చు. మరి ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉన్నాయనంటే, ఒకటి వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన అమ్మా? వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన. దీనిని ఏకాంత ప్రార్థన అన్నారు దైవజనులు. ఏకాంత సన్నిధి ప్రార్థన. మరి ఇక్కడ ఎంతమందికి వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు ఉన్నాయి? స్త్రీలకు ఎంతమందికి ఉన్నాయి? పురుషులకు ఎంతమందికి ఉన్నాయి? ఉదయం లేచినప్పుడు ఏమండి, ప్రత్యేకంగా నేను వ్యక్తిగతంగా కొన్ని గంటలు దేవునితో గడపాలి ఈ వారం అని, వారానికి ఒక గంట అని, లేకపోతే రోజు అని ఎక్కడైనా అలవాటు ఉందా మీకు? ఒకసారి ఆలోచన చేయమని ప్రార్థన చేస్తాను. ఒకవేళ నీ కొరకు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నువ్వు వ్యక్తిగతంగా దేవుని దృష్టిలో పాపము చేసిన వాడవు. ఆలోచన చేయండి. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి చేసుకునే ప్రార్థన. కొంతమంది కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగత ప్రార్థనలు ఉండవు. కొంతమంది వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి, కుటుంబ ప్రార్థనలు ఉండవు. ఏసీడీసీ. చూసారా ప్రియులారా? మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు? ప్రతి రోజు ఉదయం అయితే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం. ఉన్నాయా కుటుంబ ప్రార్థనలు? వ్యక్తిగత ప్రార్థన ఆ వ్యక్తికి సేఫ్ జోన్లో ఉండడానికి, దేవునితో లింకప్ అయి ఉండడానికి. కుటుంబ ప్రార్థన కుటుంబము దేవునితో కలిసి సంబంధాలు కలిగి ఉండడానికి. ఆలోచన చేయండి. మీకు అప్పగిస్తున్నాను. కుటుంబ ప్రార్థన లేకపోతే భార్య ఒక విధంగా బ్రతుకుతుంది, భర్త ఒక విధంగా బ్రతుకుతాడు, పిల్లలు ఒక దారిని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది నెరవేరుతుంది. కుటుంబ ప్రార్థన ఇష్టానుసారంగా ఆ కుటుంబం ఉంటుంది. క్రైస్తవ కుటుంబమే కానీ చిన్న భిన్నంగా ఉంటుంది, ఐక్యత ఉండదు. ఎందుకంటే ఈ కుటుంబ సహవాస ప్రార్థన లేకపోతే అంత ప్రమాదం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, జ్ఞాపకం చేస్తుంది బైబిల్. ఇవన్నిటికి రిఫరెన్స్ చెప్పండి, ఆ టాపిక్ వేరు. ఇక మూడవదిగా సంఘ సహవాస ప్రార్థన. ఏ ప్రార్థన అమ్మా? సంఘ సహవాస ప్రార్థన. సంఘములో ఈరోజు ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, మామూలు ప్రార్థన ఉంది, శుక్రవార ప్రార్థన ఉంది అనగానే సంఘము వచ్చి కూడుకోవాలి సమాజం అని బైబిల్ చెప్తుంది. ప్రభు రాకడ దగ్గర పడుతున్నప్పుడు మీరు సమాజంగా కూడట మానవద్దు అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకైన ప్రార్థన. సంఘ సమాజముగా కూడి చేసే ప్రార్థన సంఘానికి ఐక్యత, సమాధానము, శాంతి, చక్కని అభివృద్ధికరమైన మార్గంలో నడిపిస్తాడు ఈ ప్రార్థన. ప్రియులారా గమనించండి, సంఘ సహవాస ప్రార్థన గమనించండి. ఇక నాలుగవదిగా మనం ఆలోచించినట్లయితే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థనమ్మా? వారానికి ఒక పూటైనా ఉపవాసం ఉంటున్నారా మీలో ఎవరైనా? శుక్రవారం అని ఒక ప్రత్యేక శుక్రవారం మనకు ఉపవాస దినం బైబిల్ మిషన్ అంటారు. ఒక పూట గ్యాస్ట్రిక్, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, నాలాంటి వయసు వచ్చిన వాళ్ళు, షుగరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అల్పాహారం తీసుకోండి, భోజనం మానేసి. ప్రియులారా గమనించండి, యవనస్తులైన వారు ఇదే టైం, రైట్ టైం, మీ భవిష్యత్తు బంగారం ఉండడం కొరకు ఉపవసించండి. ఒక పూట మానేయండి, ఒక రోజు మానేయండి. అవసరమైతే కాలేజీలకు వెళ్ళి వచ్చేవాళ్ళు రాత్రిపూట మానేయండి, ఇంకో గంట ప్రార్థన చేసుకోండి. చాలా మంది భోజనం మానేస్తారు కానీ ప్రార్థన చేయరు, నేను ఉపవాసం ఉన్నానని చెప్తారు. అది కరెక్ట్ అయిన పని కాదు. ఉపవాసం అనగా ప్రియులరా, ఉపానగా దగ్గరగా, వాసం అంటే నివాసము, దేవునికి దగ్గరగా ప్రార్థిస్తూ మనము లోకములో ఆహారాన్ని, మనుషులను అవాయిడ్ చేయాలి, దూరం పెట్టాలి. ఇది ఉపవాసం అంటే. బైబిల్ చాలా విషయాలు చెప్పింది మనకి. ప్రియులారా, అలాగే విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన, యాచన.
ఇతరులు నీ కొరకే కాదు, ఇతరుల కొరకు స్వార్థపూరితంగా కాదు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా చాలా దాంట్లో ఏబిసిడి అని చెప్తే ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి, ఏమండి మనఃపూర్వక రకరకాలుగా ఎలా ప్రార్థించాలో అవన్నీ ఒక విధమైన ప్రార్థనలు. సరే ప్రియులారా, ప్రార్థన ఎలాగో చేయాలో ఎలాగో చేయకూడదో మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-15 వచనాల్లో ప్రభువారు చెప్పేశారు. దానికి ఇంకా మరి నియమమేమీ లేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా దాన ధర్మాల గురించి, దాన ధర్మం ఎలా చేయాలి, ప్రార్థనలు ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో చక్కగా ఈ 6వ అధ్యాయం కేటాయించాడు ప్రభు. ప్రియులారా, దానం చేసేటప్పుడు చాలా మంది ఏమండి అందరికీ తెలిసేటట్టు చేస్తారు. అది కరెక్ట్ కాదు అని ప్రభు చెప్పాడు. సీక్రెట్గా ఉండాలి. నువ్వు ఎవరికి దానం చేసావు ఎవరికి తెలియకుండా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూసారా ప్రియులారా? కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఇక 4వది, ఎటువంటి ప్రార్థనకు జవాబు వచ్చును అంటే యూట్యూబ్లో ఒకసారి లింక్ ఓపెన్ చేయండి. ఎటువంటి ప్రార్థనలు దేవుడు వింటాడు, ఎటువంటి ప్రార్థనలు దేవుడు వినడో ఒకసారి ఆల్రెడీ మీకు చెప్పాను. దాని గురించి నేను వివరించాను. ప్రియులారా గమనించాను. ఎటువంటి ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థన జవాబు వస్తుంది, దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడు అనే అంశం. ప్రియులారా, ఈరోజు 5వది నేను చెప్పేది, ప్రార్థనలు ఎవరి కొరకు చేయాలి. దాదాపు ఒక 12-11 అంశాలు ఉన్నాయి. మొదట నీవు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే, బైబిల్లో నుంచి క్రొత్త నిబంధనలోనే ఎక్కువ అంశాలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకుంటూ మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, లేఖనానుసారంగా ప్రభువారు బాధల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములోను, లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనములోను మొదటి మాట మనం చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి ప్రియులారా, మనమట పరలోకమందున్న తండ్రికి కుమారులు అవ్వాలనంటేనంట, మనము హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీవట దేవునికి కుమారుడు అవుతావు, బిడ్డవవుతావు. అమ్మా, బహుగా ప్రార్థన బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును మహిమా కలుగానియుడి, దేవునికెప్పుడు మహిమా కలుగానియుడి, చెడుగెక్కువాగుచున్నది భూలోకమున చెడుగెక్కువగుచున్నది, చెడుపై మంచిపై చేయగలదో నాట్లు విడువక ప్రార్థించుడి, మీ ప్రార్థన కడవరకు బోనియుడి, మీ ప్రార్థన కడవరకు బోనియుడి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా,
శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి మనము. ఎవరి కొరకమ్మా? శత్రువుల కొరకు. మన శత్రువులు ఎవరు? పక్కింటోళ్ళ? మన శత్రువులు అపవాది ప్రేరేపించి మనలను శత్రువులుగా మార్చిన వారిని మిత్రులుగా చేయమని ప్రార్థించాలి. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఎందరో మతోన్మాదులు శత్రువులుగా ఉన్నారు. వారి మారు మనసు రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మన బాధ్యత. అడుగు అడుగున క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నారు. మొన్న అక్కడ సువార్త సభ ఎక్కడో ఏదో ఊర్లో జరిగితే ఒకడు కత్తితో దాడి చేసి ఓ పాస్టర్ గారిని, గండ్రేటి శామ్యూల్ అనేటువంటి దైవజనులు ఉపదేశిస్తుంటే ఒక పాస్టర్ గారిని స్టేజ్ మీదకి వచ్చి కత్తితో పొడి చేశాడు మతోన్మాది. చూసారా, రోజు రోజుకి ఆంధ్రాలోనే వ్యతిరేకత పెరిగిపోతుంది. కనుక క్రైస్తవుడిగా నీకు భారం లేదా? బాధ్యత లేదా? క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులందరి కొరకు మనం ఏం చేయాలి? హింసిస్తున్న వారి కొరకు ప్రభు సిలువలో ప్రార్థన చేయలేదా? స్తెఫను రాళ్ళతో కొడుతున్న వారి కొరకు ప్రార్థన చేయలేదా? క్షమించమని, మార్పు చేయమని. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. 7వ అధ్యాయం 59వ వచనం, 60వ వచనం చదువుదాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. చూడండి ప్రియులారా, స్టెఫెను ఒకవైపు రాళ్లతో కొడుతుంటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ పాపం వారి మీద మోపొద్దని, క్షమించమని, శిక్షించొద్దని, మార్పు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకవైపు ప్రాణం పోతుంది. రాళ్ల దెబ్బలు మామూలుగా ఉంటాయా? ఒక కాలికి మీరు వెళ్తుండే మార్గంలో రాయి కాలికి గోరికి తగిలితే ఎంత బాధ అవుతుంది. కానీ అనేక వందల మంది వచ్చి రాళ్లతో ఒక వ్యక్తిని కొడుతూ ఉంటే, చచ్చిపోయే వారు కొడుతుంటే ఎంత బాధ. ఆలోచన చేయండి. క్రైస్తవుడుగా నీవేమవుతున్నావు? శత్రువులు పెరిగిపోతున్నారు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి చేస్తున్నావా? ఎంతవరకు నీ కొరకే చేసుకుని స్వార్థపూరిత ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవుడిగా ఆలోచన చేయమని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, శత్రువుల కొరకు మనం ఏం చేయాలట? యేసయ్య కూడా అలాగే చేశారు. మన పితరులందరూ అలాగే చేసినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటిది. ప్రియులారా, శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు? ఏమ్మా, వారి కొరకు ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎవరైనా నీకు శత్రువులుగా ఉంటే నీవు వారిని దీవించు, వారి కొరకు ప్రార్థించు, వారిని ప్రేమించు. అప్పుడట నీవు వారి తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు అన్నారు. ప్రియులారా, గమనించండి. ప్రభు చెప్పిన మాట ఏది? మనమేమంటే వాడు తిట్టాడంటే మనం పత్తిట్లు తిడతాం క్రైస్తవులుగా. అదేదో గొప్ప విజయం అనుకుంటాం. వాడు నా మీద విజయం పొందాడు. మాటల్లో మనం గెలవాలనుకుంటాం, చేతుల్లో గెలవాలనుకుంటాం. కాదు కాదు ప్రియులారా, నువ్వు వాడిని గెలవాలంటే వాడిని ప్రేమించాలి, వాడి కొరకు ప్రార్థించాలి, వాడిని దీవించాలి. అదే నువ్వు శత్రువు చేసేటువంటి. అలా చేస్తే ఆటోమేటిక్గా దేవుని యొక్క శిక్ష వాడి మీదకి వస్తుంది. మనం ఛార్జ్ తీసుకోవాల్సిన పని లేదు, మన చేతికి మట్టి అంటించుకోవాల్సిన పని లేదు. మనం ప్రార్థనే చేయాలి. ప్రియులారా, ఎంత మంచి అనుభవము. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. విజయవాడలో నేను చదువుకున్న దినాల్లో రెవరెండ్ పి భూషణమయ్య గారి ఇంట నేను చదువుకుంటూ వారికి పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి. అలా జీవిస్తున్న దినాలలో బహుశా ఇది 87, 91 మధ్యలో జరిగినటువంటి అనుభవాలు. అయ్యగారు ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి వీళ్ళకి మధ్య కేవలం ఒక 4 అడుగులు మాత్రమే సందు ఉంది. మనకి దారి ఎలా ఉందో అలాగే 4 అడుగులు. ఆ ఇంటి వాళ్ళందరూ ఎప్పుడు కూడా అయ్యగారిని దూషిస్తూ, చేతబడి చేస్తూ, వాళ్ళు చేసిన పదార్థాలన్నీ అయ్యగారు గుమ్మం మీదకి ఇసిరేస్తూ ఉండేవారు. ప్రియులారా, వాళ్ళు యేసుని ఎరగని వారు. గమనించండి. యేసుని ఎరగని వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే,
ఈ నిమ్మకాయలు ఇవన్నీ తీసి రోడ్డు మీద వెళ్ళే దారిలో వేశారనుకోండి, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఎవరైనా తొక్కితే వీళ్ళు ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోద్దట. అవునా కాదా? అలా నమ్ముతారేంటో మరి, వీళ్ళకున్న వాని సమస్యలు వాళ్ళకి వెళ్ళిపోతాయట. పిల్లలు గమనించండి, మీరు దాన్ని అసలు ఖాతరు చేయకండి, అదేం చేయలేదు మిమ్మల్ని. అలా వారు హింసిస్తూ రకరకాలుగా బూతులు తిడుతూ ఉండేవారు. దారంటే వెళ్తుంటే కుక్క మీదో కోడి మీద పెట్టి తిడుతూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఏం చేశారండి, వీళ్ళు ఎలా కాదు, దారి ఇవ్వకూడదు, 4 అడుగులు అని చెప్పి వీళ్ళని బాగా ఇరికించాలని అప్పట్లో విజయవాడలో ఒక పెద్ద రౌడీ, ఆయన పేరు నెహ్రూ. ప్రియులారా, ఆయన ఒక పెద్ద భయంకరమైన రౌడీ. ఆయన అనుచరుడు ఆయన పిఏ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఒక పని చేయాలని చెప్పి వెళ్ళి ఆయన తీసుకొచ్చి, ఈ స్థలం మీది, మాది, మీకొక్క అడుగు కూడా లేదు, ఈ పట్టా ఉంది మా దగ్గర, కనుక మేము గోడ కట్టేసుకుంటాం, మీరు ఎలాగెళ్తారో వెళ్ళండి అని చెప్పి ఆయన చేత భయపెట్టించారు. ఆ రోజుల్లో విజయవాడ ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది. 90 ముందు సంవత్సరాల్లో భయంకరం ఫ్యాక్షనిజం. 2 కుటుంబాల మధ్య, కమ్మ కాపోళ్ళ మధ్య జరిగేది ఫ్యాక్షనిజం. ఇప్పుడు ఇలా నేను అక్కడే ఉన్నాను, అంత భయంకరంగా ఉండేది. ఎప్పుడు రోడ్డు మీద పబ్లిక్లో మర్డర్ అయిపోతూ ఉండేది. ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ 144 సెక్షన్ పెడతా ఉండేవారు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి దినాల్లో. అప్పుడు ప్రియులారా, ఆయన వచ్చి భయపెట్టగానే, ఒక పని చేయండి, మీకు వెళ్ళడానికి 2 అడుగులు దారిస్తాం, మీతో గోడ కట్టేస్తాం, మీరు ఆ స్పాట్లో 5,000 రూపాయలు పెట్టాలని చెప్పాడు ఆ యొక్క పిఏ, ఆ రౌడీ పిఏ. అయ్యగారు భయపడి దశంభాగం డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు అని వెతికి 5,000 అతనికి ఇచ్చేస్తే వాళ్ళు 2 రోజుల్లో గోడ కట్టేసుకున్నారు. 2 అడుగులు మాత్రమే ఉంచారు. ప్రియులారా, గమనించండి, ప్రార్థన ఎంత శక్తి కలిగిందో చెప్తున్నాను మీకు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే మనం ఏమి చేతగాని వాళ్ళం అయిపోతాం. ప్రియులారా, అందుకనే ఒక మాట ఉంది సామెతల గ్రంథం, చదువుదామా? సమస్యలు వచ్చినప్పుడు, శత్రువుని మీద దాడి చేస్తున్నప్పుడు, నీకు చుట్టూ ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, అన్ని విధాలుగా శారీరక మానసికంగా, సామెతల గ్రంథములో శ్రమ దినమున నీవు కృంగిన వాడవైతే ఏమైపోతావు? 24:10 చదవండి, అండర్లైన్ చేసుకోండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చూడండి ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు నీవు కృంగిపోకూడదు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఎన్నుకో. నువ్వు కృంగిపోతున్నట్లయితే నువ్వు చేతగాంధనం అయిపోతావు, బలహీనలు అయిపోతావు. ఇంకా ప్రియులారా గమనించండి. కాబట్టి ఆ దైవజనులు ఎప్పుడైతే ఇచ్చారో 2 రోజులు గోడ కట్టేశారు. ప్రియులారా చాలా ఇబ్బంది పడుతున్నారు. సంఘస్థులు రోజు ఆయన ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. పెద్ద సంఘం, ఈరోజు ఒక 1000 మంది సంఘం. ఆ సంఘం వాళ్ళ పిల్లలు, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ వారు బాబు, పెద్ద అబ్బాయి. పిల్లరా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలో పైగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు కుటుంబంలో ఈ వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం అని. ప్రియులారా గమనించండి, ఎన్ని రోజులు? అలాగా 7 వారాలు చేద్దాం అని, రోజు చేద్దాం కానీ 7 వారాల వరకు చేద్దాం అని చెప్పి పెట్టుకున్నారు. ప్రారంభించారండి. ఉదయం లేచి చేపలేడు బాధ్యత నాది, పిల్లలందరిని లేపి కూర్చోబెట్టే బాధ్యత నాది. అయ్యగారు ఎప్పుడో 4 గంటలకే లేచి కూర్చుండేవాడు. ఆయన బైబిల్ మహిమ అనే మ్యాగజైన్ రాసేవాడు. ఆ నెల ప్రింట్ చేసి మంత్లీ మాసపత్రిక పంపించేవారు. దానికి ఆర్టికల్స్ రాయడంలో నేను కూడా ఉండేవాడిని, చక్కగా రాసేవాడు. ప్రియులారా గమనించండి, సరే ప్రార్థన ఏంటంటే వారి మారు మనసుకు అందాలి, గోడ తీసేయాలి. ప్రియులారా సరిగా 6 వారాలు ప్రార్థన అయిందండి. ఎన్ని వారాలు అయిందండి? ఇంకా 7వ వారం కాలేదు. అప్పుడు అయ్యగారు అన్నారు, ప్రార్థన అవగానే వాళ్ళు ఎప్పుడో 8 గంటలు లేస్తారు కనుక ప్రార్థన 6ంటికి అయిపోద్ది కనుక నువ్వు ఒలీవ నూనె ప్రార్థన తైలం తీసుకెళ్ళి ఏసు రక్తమే చేయమని ఆ గోడ మీద పూస్తే నువ్వు ఇలా చల్లిరని నాకు అప్పచెప్పాడు. ఆ బాధ్యత అది నాది. ప్రార్థన అయిన వెంటనే ఆ పని చేయాలి నేను. అలాగ 6 వారాలు అయింది.
6వ వారము అవుతుండగా తెల్లవారుజాము నేను లేస్తాను, ఇంకా నాకు ఒక కల వచ్చిందండి. నాకు సాధారణంగా కళలు రావు, వచ్చాయంటే డెఫినెట్గా జరిగిపోతాయి. అదేంటో కానీ రావు, వస్తే మాత్రం దేవుడు చూపిస్తే ఖచ్చితంగా జరుగుతాయి, అది కీడైనా మేలైనా. ప్రియులారా, సరే వచ్చింది కళ ఏంటంటే ఆ గోడ ఎరుకో గోడలు కూలిపోయినట్లు ఇలా కూలిపోయిందండి. అలాగే కనబడింది నాకు. ఇక ప్రార్థన 6వ వారంలో కూరుకుంటాం, అయ్యగారితో చెప్పాను, అయ్యే ఇలా వచ్చిందండి. ఒరే దేవుడు అద్భుతం చేస్తున్నాడు మన పక్షంగానే. 6 వారాల తర్వాత నాకంటే త్రిబుల్ ఉంటాడు, ఇంత లావు ఉంటాడు, ఇంత పట్టేసుకుని ఒక బ్యాంక్ మేనేజర్ గారు, ఆయన పేరు ఏదో మర్చిపోయాను, ఆయన రెగ్యులర్ సభ్యుడు సంఘానికి, చాలా గొప్ప ప్రార్థనా పరుడు ఆయన కూడా. ఆయన ఒకరోజు అయ్యగారిని పరామర్శించడానికి వచ్చాడు. వస్తే ఆయన వెళ్ళడానికి దారి ఇంతలా ఉన్నాడు, 2 అడుగుల దారిలో రాలేకపోతున్నాడు. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి బయటికి పిలిచి, అయ్యా ఏంటిది ఈ దారుణం, ఇలా ఎవరు చేశారనంటే, ఎదుటింటోళ్ళు చేశారయ్యా, పలానా రౌడీని తీసుకొచ్చారని చెప్పగానే వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసి, ప్రియులారా అక్కడ మా దైవజను దర్శించిన దారి లేకుండా చేసి గోడ కట్టారు ఎదురింటోళ్ళు, మీరు యాక్షన్ తీసుకుంటారా లేదని చెప్తే 100 మంది మున్సిపాలిటీ వాళ్ళు గుణపాలు తీసుకుని, గడ్డపారలు తీసుకుని వాళ్ళు ఒక వ్యాన్లో వచ్చేసి ఆ గోడను కూల్చేశారు. నాకు ఎలా కలమడిందో కళ్ళ అలాగే కూల్చేశారు. వాళ్ళ మీద వాళ్ళని కేసు పెడతాం మీ మీద. ఇక్కడ పెద్ద పైప్ లైన్ వెళ్ళింది, మున్సిపల్ యొక్క ట్యాంక్ వెళ్ళింది, వాటర్ ట్యాంక్, దాని మీద ఎవడు కట్టడాలు కట్టకూడదు, ఇది వాడుకోవాలి మీరు దారిగా అంతవరకు అని చెప్పి వాళ్ళని గద్దించి, పాస్టర్ గారు అన్నారు మా దగ్గర 5,000 తీసుకుని 5,000 రూపాయలు అర్జెంటుగా పాస్టర్ గారికి, లేకపోతే కేసు పెడతాం మేము, మున్సిపాలిటీ వాళ్ళు పెడతారు మీ మీద అని చెప్తే ఆ రికవరీ చేసి అయ్యగారికి ఇచ్చేసారు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, శత్రువు ఎంత బలమైన వాడైనా నీవు యథార్థంగా ఉండి ప్రార్థన అనే ఆయుధముగా చేసుకొని నీవు ప్రార్థిస్తే శత్రువు మిత్రుడు అవుతాడు, లేకపోతే శత్రువు పైన జయమైన వచ్చేస్తుంది. ఒకని ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు వాడి శత్రువును కూడా మిత్రులుగా మార్చేస్తాడని బైబిల్ చెప్తుందండి. ప్రియులారా, మనం ఏం చేస్తామంటే క్రైస్తవుడుగా మనం ధర్మం మర్చిపోయి శత్రువు కాలు దువ్వుతే నువ్వు కూడా కాలు దువ్వుతావు, వాడు ఒకటంటే నువ్వు 10 మాటలు అంటావు, శత్రుత్వాన్ని పెంచుకుంటావు, ఇక కడదాకా చచ్చిపోయే వరకు వాడిని శత్రువుగా పగ పెట్టుకుంటావు. ప్రియులారా, పగ తీర్చుకున్నట నా పని అని ప్రభు చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవుడుగా నీ గురుతర కర్తవ్యం ఏంటంటే నీవు మరి ఎవరి కొరకు ప్రార్థించాలి? శత్రువుల కొరకు ప్రార్థించాలి. శత్రువును ప్రేమించు, శత్రువుని కొరకు ప్రార్థించు, శత్రువుని దీవించమని బైబిల్ చెప్తూ ఉంది. రెండవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలెను. చదువమ్మా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి ప్రియులారా, రెండవదిగా రోగులందరి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. పాపం వలన కాకపోయినా కొంతమందికి పాపం ద్వారా రోగాలు, కొంతమంది దైవజనులకు పాపం చేయకపోయినా రోగాలు. ఈరోజు రోగము అందరికీ వచ్చేస్తుంది. రోగము లేని జబ్బు లేని ఇల్లు ఏమైనా ఉందా? ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చాడండి. వచ్చి ఏ తెగులును నీ గుడారమును సమీపింపనీయను అన్నాడు కదండి. ఈరోజు పాస్టర్లందరికీ, విశ్వాసులందరికీ ఏంటండి నీ జబ్బులు అని అడిగాడు. దేవుని వాగ్దానం ఏముందమ్మా? ఏ తెగులు, పాట కూడా ఉంది కదా, పాడతాం మనం. ఏంటండి నిన్ను జబ్బులు, కారణం ఏంటి? రానివ్వనన్నాడు. ఎందుకు ఇంత దైవజనులు రోగాలతో బాధపడుతున్నారు, విశ్వాసులు రోగాలతో బాధపడుతున్నారు. దేవుని నమ్మితే నీకు స్వస్థ వస్తుందని చెప్తున్నారు, వీళ్ళేమో చెప్పిన వాడేమో మందులు వేసుకుంటున్నాడు. ఏమ్మా, దానికి జవాబు మీ దగ్గర ఉంటే నాకు వచ్చేవారని చెప్పండి, నేను మీకు చెప్పలేను. జబ్బులు
పాపికి వస్తాయి, పరిశుద్ధునికి కూడా వస్తాయి. దైవజనుడు పౌలు అంటాడు, ఇల్లు ఎండకెండి వర్షానికి ఎండి తడిచి చలికి మంచుకి తడిచి ఎలాగైతే ఇంట్లో వాళ్ళని కాపాడుతుందో, ఈ బాడీ అనేటువంటి ఈ దేహం కూడా లోపల ఉన్న ఆత్మను అన్ని రకాల సమస్యలు ఓర్చుకొని సహించి ఆత్మను కాపాడుతా ఉంది. ఇది ఒక షెల్టర్ మనకి బాడీ. అందుకనే సుఖ దుఃఖములను దేవుడే పిండములో ఉండగానే ఒక ఇంజెక్షన్ చేశాడు. వెళ్ళరా, నువ్వు జబ్బులు పడాలి, దుఃఖాలు పడాలి, ఓర్చుకోవాలి, శ్రమలు పడాలి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను దేవుడి. సుఖము అనుభవించాలి, కీడును కూడా అనుభవించాలి. ప్రియులారా, యోబు ఆ మాట అంటాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు తన భార్యతో అంటున్నాడు ఒక మాట, చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. చూడండి ప్రియులారా, యోబు భార్య అంటది వచ్చి, ఏం దేవుడయ్యా, నీ ప్రార్థనలు చేసేంత భక్తి చేసావు, ఇన్ని రకాల కష్టాలు వచ్చేపడ్డా, అన్నదంతా పోయింది, ఆరోగ్యం పోయింది, నువ్వు దేవుని దూషించి ఏమైపో చచ్చిపో. ఇలాంటి భార్యలు ఉంటారు ఈరోజు. పాస్టర్లుగా ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు. ఎవరు అతీతులు కాదు. ఆడదానికి ఏది తక్కువ వచ్చినా ఊరుకోదండి, గుర్తుపెట్టుకోండి. స్త్రీకి ఏమి తక్కువ వచ్చినా నిలదీసేస్తుంది, అది ఎలాంటిదైనా. ఆడదానికి సుఖము ఇవ్వాలి, ఇంటికి గ్రాసం ఇవ్వాలి. ఈ రెండు ఎక్కడ లోటు వచ్చినా తన దారి దాన్ని చూసుకుంటాడు. బావాయ్ అని చెప్పి మగడిని నీచంగా చూచేటువంటి అందరూ అని కాదు, కొంతమంది ఓర్చుకుంటారు, సహిస్తారు. ప్రియులారా, గమనించండి. కాబట్టి ఈమె వచ్చి ఏమంటుందంటే, నీవు దేవుని దూషించి ఏమవ్వాలి, చచ్చిపో అని చెప్పింది. భర్త చావు కోరుకుంటే ఇంకేమైనా ఉందా? భర్త లేకపోతే ఆర్యకి ఏదైనా విలువ ఉంటుందా? ఏమ్మా, భర్త ఎలాంటి వాడైనా భర్త ఉంటే ఒక ఆదరణ, భర్త ఉంటే ఒక భరోసా, ఒక ధైర్యం. భర్త లేని యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయో సమాజంలో మీరు చూస్తున్నారు కదా, ఎంత భయంకరంగా ఉంటాయో. మగ తోడు లేని కుటుంబాలకి ఎన్ని నిందలు, అవమానాలు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈమె నువ్వు దేవుని నిందించి చచ్చిపో అనంది. అప్పుడు ఆయన అంటాడు మంచి మాట, దేవుని నుంచి మేలే అనుభవించతగుదమా, కీడు అనుభవింప. దేవుని భక్తులకు శ్రమలు వస్తే ఒకవేళ అవి పరీక్షలు అవ్వచ్చు, వాళ్ళకి ప్రమోషన్ కొరకు. గుర్తుపెట్టుకోండి. భక్తిపరుల శ్రమలు చూచి నువ్వేమనుకోవద్దు, భక్తిహీనులు అనుకోవద్దు. భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులనరాదు, భక్తి పరులకు ముందు బహుమానంబు కలుగగలను, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కాబట్టి ప్రభునందు ప్రియుల సంఘములో ఉన్న రోగుల కొరకు, సమాజంలో ఉన్న రోగుల కొరకు, నీవందరి క్షేమము కొరకు వారు బాగుపడాలని మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవదాసయ్య గారి దగ్గరికి ఒక ఆవిడ రాజమండ్రి నుంచి గుంటూరుకి ఒక ఆయన తీసుకెళ్ళింది. ఎందుకంటే క్రైస్తవురాలు, బైబిల్ మిషన్ విశ్వాసి. పక్కన ఇంకో క్రైస్తవ సహోదరుడు వ్యాధితో బాధపడుతున్నాడట. దేంతోనమ్మా? వ్యాధితో. చాలా దినాల నుంచి కృంగిపోయి ఉన్నాడు, మందులు వాడాడు, తగ్గలేదు. అప్పుడు ఈ విశ్వాసి ఆయన కొరకు భారం కలిగయ్యా, గుంటూరులో మాకు దేవదాసయ్య గారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్దాం, ఆయన ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తే ఆమె ఆయనను తీసుకుని గుంటూరు వచ్చిందండి. గుంటూరు రాగానే దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చిన ఎవరినైనా ఒక చిన్న టాస్క్ పెట్టేవాడు అయ్యగారు. ప్రియులారా, వాళ్ళ కొరకు ప్రార్థించేవారు కాదు, చిన్న టాస్క్ పెట్టేవారు. అయ్యా, ఈ యవనస్తుడు ఖాళీగా ఉన్నాడంటే సువార్త పత్రికలు ఇచ్చి వెళ్ళు, సువార్త పంచు చెయ్యి అని చెప్పేసేవారు. అంతే, ఇంక వాడికి డబ్బులు ఇవ్వడం అలాంటి ఏం చేసేవారు కాదు. ప్రియులారా, రాగానే
అయ్యగారు ఇది రాజమండ్రి నుంచి వచ్చామండి, ఆయనకి చాలా జబ్బు చేసింది, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పగానే అప్పుడు అయ్యగారు అన్నారంటే ఆయనకు ఓ సలహా ఇచ్చారు. నీవు ఇంటికి వెళ్ళిపో, నీ పేటలో ఎవరైనా జబ్బు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, నీ రోగం పొందని చెప్పేశారు, సలహా ఇచ్చారు. ప్రార్థన చేయలేదు ఆయన కోసం. చూసారా ఏమిచ్చారు ఆయనకి సలహా? నువ్వు క్రైస్తవుడు గనుక నీ ఊర్లో ఎవరైతే జబ్బు కలిగి ఉన్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడని సలహా ఇచ్చారు. నీకు చాలా కోపం వచ్చేసి, పెద్ద పాస్టర్ అన్నావు, అద్భుతాలు జరుగుతున్నాయి అన్నావు అని దారిలో ఆమెను షంటుతూ అలా చెప్పాడు, ఇలా ఆ సలహా నాకు తెలియదా అని చెప్తూ వచ్చేసాడు ఆయన. ఇంటికి వచ్చేసారు రాజమండ్రి. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, జబ్బు ఎక్కువ అవుతుంది. 4 రోజుల తర్వాత ఆమె మళ్ళీ వెళ్ళి అయ్యా ఎలీషాకు నయమాను గారు వెళ్ళిపోతుంటే అలా కోప్పడి ఒక పెద్ద ఆయన సలహా ఇస్తే ఎలా పాటించాడు, దైవజనుడు చెప్పాడు, ఆయన చెప్పింది జరుగుతుందయ్యా, మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు, మీరు నేను కలిసి ఇంటింటికి ఎవరెవరు బాగోలేరు వెళ్ళి ప్రార్థన చేద్దామని వాళ్ళిద్దరు వెళ్ళి ప్రార్థన చేయడం. కొద్ది రోజులు ప్రార్థన చేస్తుంటే ప్రభు అద్భుతంగా ఆయనకి ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియులారా, ఇతరుల క్షేమము నువ్వు కోరితే నీకు ఆ క్షేమం తిరిగి వస్తుంది. అదే బ్లెస్సింగ్ క్రైస్తవుడిగా. అందుకనే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల హాస్పిటల్, రకరకాల క్యాన్సర్, ఈరోజు కేఆర్ సింగ్ అయ్య గారు క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉన్నారు. కేఆర్ సింగ్ గారు మీకు తెలుసా? ఒకప్పుడు గొప్ప సేవకుడు, ఇప్పుడు కూడా నజరేన్ మినిస్ట్రీస్ ఆ యొక్క టీవీలో వచ్చేవాడు ఆయన. ఈ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ సంఘాలు కట్టారు ఆయన. ప్రియులారు గమనించండి, ఆయన 3rd స్టేజ్లో ఉన్నారు. ప్రార్థన చేయాలి మనం ఇలాంటి భక్తులందరి కొరకు, దైవజనుల కొరకు. ప్రియులారు గమనించండి, భక్తులకు సైతం ఏమొస్తాయి? శ్రమలు, బాధలు వస్తాయి. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అదే దానికి లింక్ అన్నమాట. ఇట్లా ఆలోచించుకొని ఆ అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 12వ అధ్యాయములో పేతురు గారు బంధించబడి బంధకాల్లో ఉంటే సంఘం ఏం చేస్తుందండి? అచ్చాశక్తితో ప్రార్థన, తెల్లవారు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుడు పరలోకం దేవదూత పంపి ఆయన బంధకాల నుంచి విడిపించలేదా? అవును. శ్రమలో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, కష్టములు ఎవరైనా నీకు తెలిస్తే వారి వెంటనే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వారి క్షేమం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన అన్నిటికీ జవాబు, ప్రార్థన విజయానికి మూలం. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుందంట. స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రియులారా గమనించండి, ఈరోజు గొప్ప గొప్పగా ఉన్న భక్తులందరి జీవితంలో ప్రార్థన ఉన్నది. వారి వెనకాల ప్రార్థించే తల్లి ఉన్నది, ప్రార్థించేవారు ఉన్నారు. ప్రియులారా, రోగుల కొరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దాదాపు 10 అంశాలు, 11 అంశాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం, 3వది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు. మెలకుగా ఉండండి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? నిత్యం అలర్ట్ గా ఉండాలి. ప్రియులారా, 3వదిగా పరిశుద్ధులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధులంటే ఎవరు? సార్వత్రిక క్రైస్తవ సంఘములు, యేసు రక్తములో కడగబడిన అన్ని సంఘముల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. కొన్ని సంఘాలు స్వార్థపరులు అయిపోయారు. మా సంఘం కొరకే ప్రార్థన చేస్తాం, మా సంఘమే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు. ఇవన్నీ ప్రియులరా సరైన వాక్యానుసారమైనది కాదే కాదు. విశ్వాసులందరి కొరకు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘాల క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసులందరి క్షేమము కొరకు,
వారు అన్ని విధాల ఆరోగ్యవంతులై ఉండాలి, ఆయుష్వంతులై ఉండాలి, వారు చక్కని ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. వారి క్షేమము కొరకు, క్రైస్తవ సంఘాల్లో ఉన్న సమస్యల కొరకు, విశ్వాసుల యొక్క సమస్యల కొరకు, అందరి కొరకు, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్న వారందరి కొరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇక్కడ డినామినేషన్ ఫీలింగ్ రాకూడదు, నీకు క్రైస్తవుడు అనే ఫీలింగ్ ఉండాలి. మనమందరం ఎవరో క్రైస్తవులం మొదట, తర్వాత ఈ డినామినేషన్లన్నీ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విశ్వాసులందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు మనం ఏం చేయాలట? భారము కలిగి వారి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయవలసిన గురుతర కర్తవ్యము మన మీద ఉన్నది. ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మీరు ఎప్పుడైనా పక్కనున్న యెహోవా షమ్మా గారి సంఘం కొరకు ప్రార్థన చేశారా? ఈ టౌన్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రార్థన చేశారా? ఈ శుక్రవార ప్రార్థనలో ఒక ప్రార్థన అంశం ఏంటో తెలుసా? మంది 7 ప్రార్థనలో ఒక అంశం ఏంటి? అన్ని క్రైస్తవ సంఘములన్నిటి క్షేమాభివృద్ధి, రాకడ సిద్ధపాటు కొరకు ఒక అంశం ఉంటుంది. ప్రియులారా గమనించండి. నాస్తికుల కొరకు ఒక అంశం ఉంటుంది, అన్ని మతాల వారి కొరకు ఒక అంశం ఉంటుంది, వాళ్ళు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని. ప్రియులారా అన్ని దేశాల కొరకు ఉంటుంది. ఎన్నో అంశాలు చేస్తాం. మీరు చాలా మందికి తెలియదు కదా, మీరు పాల్గొనరు కదా. మీకు ఆదివారం ఒకటే తెలుసు చాలా మందికి, గుడి. శుక్రవారం వారి అనుభవంలో లేదు. ఎంత దురదృష్టకరమో ప్రియులారా గమనించండి. కాబట్టి శుక్రవారం సంఘ ఉపవాస ప్రార్థన దినం, సంఘ క్షేమాభివృద్ధి అనేకుల కొరకు, రాకడ సిద్ధపాటు కొరకు చేసే ప్రార్థన దినం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, నీవు నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేనేం చేసిన వాడిని అవుతాను? పాపం. ఒకటి శత్రువుల కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసిందని అని అవుతావు. రోగుల కొరకు ప్రార్థన చేయకపోతే నీవు పాపం చేసిందని అవుతావు. ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. విశ్వాసులు సార్వత్రిక క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాపం చేయకపోతే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ప్రియులారా నీ కొరకు చేసుకోవాల్సిన ప్రార్థన కూడా ఉన్నాయి, చెప్తాను. ఇది 3వ అంశం. 4వదిగా చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనములోను, ఫిలిప్పీ 1:19లోను, కొలసి 4:3లోను, ఎఫెసీ 6:9లోను, 19లోను, 20లోను వ్రాయబడింది. చదువుదాం. 2వ కొరింథీ మొదటి అధ్యాయం 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయము, మా అతిశయ వేదనకు. చూడండి, ఈ వచనాలని గ్రహించినట్లయితే పౌలు గారు చెప్తాడు, మా నిమిత్తము మా బంధకాలలో ఉన్న మా కొరకు మీరందరూ ఏం చేయాలి? సువార్థికుల కొరకు, దైవజనుల కొరకు, ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ చేస్తున్న పరిశుద్ధ ఆ దైవజనులందరి కొరకు, వారి క్షేమం కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు మీ సొంత కాపరి కోసమే చేయరు, ఇంకెవరి కోసం చేస్తారండి? మీ సంఘ పాస్టర్ గారి కొరకే మీరు ప్రార్థన చేయలేరు. ఇంకా ఎంతో మంది, కోట్ల మంది ప్రజలు, దైవజనులు ఉన్నారు ఈ ప్రపంచంలో సేవ చేసేవారు. వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఫిలిప్పీ 1:19 చదవండి ఒకసారి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. చూడండి, పౌలు గారు అంటాడు, మీ ప్రార్థన వల్ల నేను క్షేమంగా ఉన్నానని విశ్వాసులతో చెప్తాడు. వారి సంఘం, పౌలు గారి సంఘం పౌలు గారి కొరకు ఎంతో ప్రార్థన చేస్తుంది. పేతురు గారి సంఘం, పేతురు గారి బంధకాలు ఉంటే ప్రార్థన చేసింది. దైవజనులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. సువార్త ప్రకటిస్తుంటే మతోన్మాదులు దాడి చేస్తున్నారు. వారి ప్రాణానికి ప్రమాదం ఉన్నది. వ్యాధులు వారిని పడతారు. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నారు. ఎందరో అప్పులు పాలైపోయారు. ఎందరో ఈ సేవను కొనసాగించలేని స్థితిలో ఉన్నారు దైవజనులు. ఎప్పుడైనా ఈ సేవకులందరి కొరకు ఒక లిస్ట్ తీసుకుని ప్రార్థన చేసావా?
మా పట్టణంలోని దైవజనులందరినీ కాపాడు తండ్రి, వారి సమస్యలు పరిష్కరించిన ఆయన, మీ ఆత్మ చేత బలంగా వాడుకోనాయనని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఆలోచన చేయండి. కొలస్సీ 4:3 చదవద్దు కానీ ఎఫెసీ 6:9-19-20 వచనాల్లో రాయబడింది. ప్రియులారా, దైవ సేవకులైన వారి కొరకు, పరిచారకుల కొరకు మనం ప్రార్థన చేయాలండి. సంఘములో ఉన్న పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలి. పరిచారకుల కొరకు, పరిచర్యల కొరకు. 2వ తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2వ తెస్సలోనికు రాసిన పత్రిక. అమ్మా సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించినట్లు మహిమపరచబడినట్లు మేము మూర్ఖులైన దుష్ట మనుష్కుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. చూడండి, పౌలు గారి రిక్వెస్ట్ ఏంటండి? ఈ సువార్త ప్రబలం అవ్వాలి. రెండవదిగా దేవుడు మహిమపరచబడాలి. మూడవదిగా మాకు కలిగే బంధకాల నుండి మాకు విడుదల కావాలని మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థన. విశ్వాసుల్ని తెస్సలోనిక సంఘాన్ని కోరుతున్నాడు ఆయన రిక్వెస్ట్, ఒక ప్రేయర్ రిక్వెస్ట్. ఒకటి, సువార్త అభివృద్ధి చెందాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త చాలా ప్రాముఖ్యము. రెండవదిగా దేవుడు మహిమ పొందాలి. మూడవదిగా మాకు కలిగే ఆటంకాలు, బంధకాల నుంచి కొరకు, విడుదల కొరకు మీరు ప్రార్థన చేయమని ఆయన కోరుతున్నాడు. ఒకటి, సువార్తల కొరకు, సంఘములోని పరిచారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చూడండి ప్రియులారా, పని విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. గనుక సేవకులు అనేక మంది లేపబడాలని, అనేక మంది యవనస్తులు సుఖభోగాల వైపు వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ సంఘములో అనేక మంది గొప్ప ఉద్యోగాల వైపు చూస్తున్నారు. అనేక మంది సేవకు రావడానికి ఇష్టపడలేదు. అలాంటి కోత చాలా ఎక్కువ ఉంది. ఇంకా మారు మనసు పొందని వారు చాలా మంది ఉన్నారు, రక్షణ పొందని వారు, వారి కొరకు వెళ్ళేవారు కావాలి. అందుకొరకు వారిని లేపమని మీరు ఏం చేయాలట? సువార్థికులు, పనివారి కొరకు ప్రార్థన, కొత్త పని వారిని తీసుకురండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, గమనించండి, ఎంతమంది ఇంకా అవసరం అంటే చాలా పని ఉంది. ఇంకా చాలా మంది దైవజనులు కావాలి. ప్రియులారా, కావాలి. వారందరిని లేపమని, వారిని రమ్మని, వారి లాంటి ఆసక్తి కలిగిన యవనస్తులు, దేవునికి ఇష్టమైన వారు లేపబడాలని దేవుని కొరకు ప్రార్థన చేయండి అని అంటాడు ప్రభు. ప్రియులారా, ఇదంతా సువార్తికుల కొరకు, సంఘ పరిచర్యల కొరకు, కొత్త సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. 4వది. 5వ దానిలోకి వస్తున్నాను. మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసిన వాడిని అవుతాను? పాపం చేసిన వాడిని అవుతాను. మరి నీ జీవితంలో శత్రువుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ జీవితంలో రోగుల కొరకు ప్రార్థన చేసావా? నీ జీవితంలో ఎప్పుడైనా విశ్వాసాలందరి కొరకు ప్రార్థన చేసావా? అన్ని సంఘాల కొరకు. నీ జీవితంలో ఎప్పుడైనా సువార్తికుల కొరకు, దైవజనుల కొరకు, వారి క్షేమం కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేసావా? అబ్బే, ఎప్పుడు తప్పు దొరుకుతాడని పాస్టర్ని పట్టుకోవడం, తప్పులు వెతుకుతున్నాం. మమ్మల్ని తిట్టాడు కాబట్టి ఆయన సంగతి చెప్తాం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు ఇలాగ ఉన్నారండి. మమ్మల్ని హెచ్చరించాడు కాబట్టి ఆయనతో మాట్లాడాం, ఆయనకి మరణత కూడా చెప్పాం. ఆయనే మాకు పెద్ద టార్గెట్, ఆయనే మాకు పెద్ద శత్రువు. మా విశ్వాస జీవితానికి ఆయనే పెద్ద గుదుబండ పాస్టర్ గారు. ఈరోజు సంఘానికి శత్రువు ఎవరో కాదు, పాస్టర్ గారు. ఏమ్మా, శత్రువు ఎవరో కాదు, పాస్టర్ గారు. ప్రియులారా, ఆలోచన చెయ్యండి. ఇంకేం ప్రార్థన చేస్తావు దైవజనుల కొరకు? 5వ అంశంకి వస్తున్నాను. దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను
సుఖముగాను బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అమ్మా హెచ్చరిస్తున్నాడట పౌలు గారు. 3 విషయాలు చెప్తాడు ఈ 5వ అంశములో. మీరు నెమ్మదిగా, క్రైస్తవులు ఈరోజు నెమ్మదిగా ఉండాలంటే, నిర్మలమైన భక్తి కలిగి ఉండాలంటే, ప్యూరిటీ కలిగిన క్రిస్టియన్స్గా ఉండాలంటే, ఏమండి, ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితంలో బలమైన క్రైస్తవులుగా ఉండాలంటే, క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులకు ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే మనుషులందరి కొరకు ప్రార్థన, యూనివర్సల్ ప్రేయర్ అండి. ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులు మానవ జాతి ఎక్కడ ఉందో అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏ మనిషి విడవబడ్డానికి వెళ్ళలేదు. అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడ. అందుకే క్రైస్తవ సంఘముగా నీ బాధ్యత, ప్రపంచంలో ఉన్న మానవుడై పుట్టినవాడు ఎక్కడెక్కడ చెదిరిపోయాడు, గొర్రెల కొండల్లో, కోయల్లో, లోయల్లో, వారందరూ మార్పు చెందాలని, వారందరూ రక్షణ పొందాలని, వారందరూ క్రైస్తవ్యంలోకి రావాలని, రాకడ సిద్ధపడాలని, వారి క్షేమాభివృద్ధి కొరకు మానవులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం మన గ్రామస్తుల కొరకే చేయం. మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన పట్టణం కొరకు ఎప్పుడైనా చేసావా నీవు ప్రార్థన? ఏమ్మా, మన శుక్రవార ప్రార్థనాంశంలో ఇది ఒక ప్రార్థన. అన్ని దేశాల ప్రజలకు మారు మనసు, రక్షణ కొరకు. దాంట్లోనే రెండవదిగా రాజుల కొరకు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు చూసారా ప్రజా పరిపాలకులు, ఈ రాజకీయ సంబంధమైనటువంటి నాయకుల కొరకు, పరిపాలకుల కొరకు, ఏలికల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, మంత్రుల కొరకు, శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఈ పరిపాలకులందరి ఆరోగ్యము కొరకు, జ్ఞానము కొరకు, నీతి న్యాయ పరిపాలన అందించాలని, వారి ఆత్మల రక్షణ కొరకు, వారి కుటుంబాల క్షేమము కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన. మరి ఎప్పుడైనా చేసావా? ప్రియులారా గమనించండి. కాబట్టి నీ బాధ్యత, వారు నీ సహమానవులే, మానవత్వంతో నీవు ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి. అలాగే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మనకి ఎన్నో పనులు చేసి పెడతారు. సెక్రటేరియాలో ఉంటారు చాలా మంది అధికారులు. ఎంఆర్ఓ ఆయన ఒక అధికారి. ఏమండి, డిఆర్డిఓ ఆఫీసులో ఉంటారు. వీళ్ళందరూ అధికారులు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి. వీళ్ళందరూ అధికారులు. అలాగే ప్రియులారా ఆ యొక్క మరి కలెక్టర్ గారి కొరకు, వీళ్ళందరి క్షేమం కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు యాచించాలి, గోజాడాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, ప్రభు సన్నిధిలో బ్రతిమలాడాలి, వాళ్ళ కొరకు అంగవార్చాలి. ప్రియులారా, ఇలాగా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి వారందరి క్షేమం కొరకు. అప్పుడు మనం బాగుంటాం. వారి క్షేమమే మన క్షేమం. వారు బాగుంటే మనం బాగుంటాము. ఈ పాలసీలో ఎవరు వెళ్తారో అందరి కొరకు ప్రార్థన చేస్తారు. వాడు ఏ మతానికి చెందిన వాడైనా మనకు అనవసరం. వాడు మారాలి, వాడు క్షేమంగా ఉండాలి. ప్రపంచంలో అన్ని మతాల వారి కొరకు ప్రార్థించే వారు ఎవరైనా, వారి క్షేమం కోరుకునే వారు ఎవరైనా ఏ మతంలో అయినా ఉన్నారంటే లేరు, ఒక క్రైస్తవ మతంలోనే ఉన్నారు. అన్ని మతాల క్షేమం కోరేవాడు ఒక క్రైస్తవుడే. అందరి మనుషుల క్షేమం కోరేవాడు. ఆలోచన చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది 5వ విషయం. 6వ విషయం చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 43వ వచనం, యెషయా గ్రంథం 56 7వ వచనాలు రాసుకోండి. కీర్తన 2:8 చదువుదాం. నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యముగా సొత్తుగాను ఇచ్చేదను. 56 7 యెషయా గ్రంథం చదివేద్దాం. ఈ వాక్యాలు ఏముందో చూద్దాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును.
నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41-43 వచనాల్లో వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 8:41-43. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీ జనము సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. చూడండి ప్రియులారా, పరదేశులైన వారు ఎవరైనా అన్ని దేశాల ప్రజల కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. వారు వచ్చి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. మనం వారి కొరకు ప్రార్థన చేసిన వారి క్షేమం కొరకు దేవుడు. అందుకనే దేవదాసయ్య గారు ప్రతిదినం ఆయన దగ్గర ఆయన ప్రార్థనా గదిలో ఒక గ్లోబ్ ఉండేది, చాలా పెద్దది. ప్రతిరోజు ఒక్కొక్క దేశం మీద చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడట. వాళ్ళ క్షేమము, రక్షణ, మారు మనసు కొరకు, ఆ దేశ క్షేమాభివృద్ధి కొరకు. అందుకనే అయ్యగారు అన్నారు, నేను చేయవలసిన ప్రార్థనలన్నీ చేసేసాను, ఇక లేవు అన్నారు. ఆయన సాక్ష్యం అది. కనుక భక్తులందరూ అలాగే అన్ని దేశాల కొరకు, ప్రపంచంలో దాదాపు 210 దేశాలు పైనే ఉన్నాయి ఆ యొక్క మరి దేశ సంబంధమైనటువంటి హక్కును పొందినవి. ఇంకా ఎన్నో దేశాలు ఇక దేశంగా గుర్తింపబడలేదు. వారందరి కొరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. 7వదిగా 122వ దావీదు కీర్తన 6వ వచనం చదువుకుందాం. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చూడండి ప్రియులారా, 7వదిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలట. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఏమవుతారు? మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం వాళ్ళు మనం ప్రేమిస్తున్నామని. ప్రియులారా, యెరూషలేము అనగా యేసు ప్రభువు ఆ యొక్క యూదులలో జన్మించాడు. ఆ 12 గోత్రాల వాళ్ళు ఆ యొక్క పాలస్తీనా దేశంలో, ఆ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి ఆ 12 గోత్రాల వారి క్షేమము కొరకు, వారికి శత్రువులు ఎక్కువైపోతారు. బైబిల్ చెప్తోంది వారు ఎప్పుడు మొదటి నుంచి శత్రుత్వం ఎక్కువే వాళ్ళకి. కనుక గాజా మొన్న అమాస్ అనేవాడు శత్రువు అని దాడి చేశాడు, ఎంతో మందిని చంపేశాడు. వారి క్షేమం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, యుద్ధంలో వారి జయం కొరకు, సమాధానం కొరకు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. యూదులు ఎంతో అన్యాయం పాలైపోయారు ప్రపంచంలో. ఆ చరిత్ర మీరు యూట్యూబ్లో చూడండి. వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో దేవుడు వాళ్ళని ఒక దేశంగా, శక్తివంతమైన దేశంగా నిలిపాడు. వారి క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థించాలి. మన బాధ్యత. అప్పుడే మనము వర్ధిల్లుతామనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? చెప్పేస్తాను, ఇంకొక కొనసాగించిన ఇష్టం లేదు నాకు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. చూడండి ప్రియులారా, ఎవరైనా మన సంఘములో గాని మన బంధువుల్లో కానీ ఎవరైనా పాపం చేస్తున్నారని తెలిసిందనుకోండి, వారి కొరకు మీరు ఏం చేయాలి? పాపములో బంధించబడిన వారికి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు గమనించండి, పాపులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచములో అన్ని రకాల పాప బంధకాల్లో నలిగిపోతూ వ్యసనాలకు లోనైపోయిన వారి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. చేసావు ఎప్పుడైనా? మన కుటుంబాలు అక్రమ సంబంధాలు కలిగిన వారు లేరా? మీ అక్కలు, మీ అన్నదమ్ములు వాళ్ళ భర్తలను విడిచిపెట్టి వేరే పురుషులతో సహజీవనం చేయట్లేదా? వాళ్ళు వస్తే ఇంటికి చక్కగా ఇంట్లో పడుకోబెట్టుకుంటావు, మంచి మర్యాదలు చేస్తావు. నీ కనీసం అడిగో ఈ పాపములో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ బంధకాలను విడుదల పొందాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ అక్క కోసం, నీ అన్న కోసం, నీ తమ్ముడు కోసం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం. త్రాగుడు వ్యసనాలు లోనైపోతుంటే నీ ఇంట్లో ఉన్నవాడు అలాగ నిలివెల్ల తన జీవితం అంతా కాల్ చేసుకుని నరకానికి వెళ్ళిపోయి దారిలో ఉంటే వాడు మారు మనసు పొందాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ ఇంటి వారి కొరకు చేసావా? పోనీ లేదే. వాళ్ళు అలాగా
పాపములో మునిగి తేలియాడుతుంటే ఆనందిస్తూ సుఖంగా ఉంటూ వాళ్ళ సకల మర్యాదలు చేసి నువ్వు ఎంతో గణపరిచేస్తున్నాయి వాళ్ళని. నీకు ఎప్పుడైనా భారం ఉందా? నా తండ్రి మారాలి, నా అక్క మారాలి, నా తమ్ముడు మారాలి, నా బంధువులు మారాలి, వాళ్ళు వ్యసనాలు లోనైపోయారు, ప్రభువా దయచేసి కన్నీరు కాచావు ఎప్పుడైనా? చూడు, ఒకసారి ఆలోచన చెయ్యి. పాపములో బంధకాల్లో ఉన్న వారి క్షేమము కొరకు నువ్వేం చేయాలి? వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇంతకు యెరూషలేము దగ్గర 62వ యెషయా గ్రంథం 6-7 వచనాల్లో రాసుకోండి అమ్మా. యెరూషలేము ప్రార్థన చేయాలనే దగ్గర 62వ అధ్యాయం యెషయా గ్రంథం 6-7 వచనాల్లో రాసుకోండి. ప్రియులారా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారాల మీదట ఎవరి నుంచాడు? కావలి వారి నుంచాడట. వారు రాత్రి పగలు మౌనంగా ఉండగా ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? అమ్మా అమ్మా మీకే తెలియదు 8 విషయాలు చెప్పుకున్నాం. 9వ విషయం చెప్తున్నాను, 10వ విషయం కూడా చెప్తున్నాను. ప్రియులరా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, రోమా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 5:16. ఒప్పుకోనండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు. మీరు నా కొరకు చేయాలి, నేను మీ కొరకు చేయాలి. రోమా 1:9. రోమా 1:9. ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొంచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొంచున్నాను. చూడండి ప్రియులారా, పౌలు గారు అంటాడు, మిమ్మల్ని గురించి ఎడతెగక నేనేం చేస్తున్నాను? మరి మీరు చేస్తున్నారా? ఇతరుల కొరకు ఒకసారి ఆలోచన చేయండి. యోహాను 17:9-26 చదవండి. ప్రభు కూడా, ఇప్పుడు చదవద్దు కానీ, ప్రభు కూడా మేడగదిలో తన వారి కొరకు ప్రార్థన చేశాడు. చివరిగా ప్రియులారా, ఇవన్నీ క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా అక్కడ వ్రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:10. చివరిగా ఒక్కసారి చదువుదాం బైబిల్ తెరిచి. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచిన యెడల నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చివరిగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకోవాలి. పై అంశాలన్నీ విడిచిపెట్టి ఈరోజు క్రైస్తవులు వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసమే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎక్కువ మంది, మోర్ దెన్ క్రిస్టియన్. నా కొడుకు బాగాలి, నా కూతురు బాగాలి, నా భర్త బాగాలి, నా కుటుంబం బాగాలి. ఇది స్వార్థపూరితమైన ప్రార్థనలు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్నాయి. నా సంఘం బాగాలి. పిల్లరా, అన్ని ప్రార్థన అనంతరము వ్యక్తిగత ప్రార్థన నీది ఆఖరి ప్రార్థన ఉండాలి. మన కొరకు చేసుకునే ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన ఒకసారి చెప్పాను, ఇది ఒక టాపిక్. 4 అంశాలు ప్రార్థన చేశాడు ఎబ్బేజు. ఎన్ని అంశాలమ్మా? ఎబ్బేజు అనగా వేదన, ద సన్ ఆఫ్ సారోఫుల్, పెయిన్ అని అర్థం ఇవ్వడం. అతని తల్లి వేదన పడి అందరి తల్లికి అంటారు, ఇప్పుడు కంటలేదులేండి, ఎవరికి వేదన లేదు, సిజరీన్లే, నొప్పి లేకుండా ఆపరేషన్. కాబట్టి అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది? పూర్వకాలం పేర్లని సంఘటనలు బట్టి, ఇన్సిడెంట్ బట్టి పెట్టేవారు. వీడు వేదన పెట్టాడు కాదు, వేదన అని పేరు పెట్టేసింది వాళ్ళ అమ్మ వెంటనే. మీరు కూడా అలా పెట్టేయండి, ఆలోచించి పెట్టండి పేర్లు. ఆ పేరుని బట్టి చాలా సఫర్ అయ్యాడు ఆయన. ఎవరు పిలిచినారే వేదన, ఇట్రారా అట్రారా అంటే అతను చాలా బాధ వేసేసేది. అందుకే వెంటనే ఆయన ఏం లేదు, సృష్టికర్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. ఒకటి, నిశ్చయముగా నీవు నన్ను, మన ప్రార్థన అలా ఉండాలి, ఖచ్చితంగా నీవు దీవించాలి ప్రభువా, నన్ను నా శాపమంతా పోగొట్టాలి, నేను దీవించబడాలని ప్రార్థన చేసుకో. శాపం తొలగిపోద్ది. ప్రియులారా,
ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థిస్తే. యాకోబు అలాగ ప్రార్థన చేశాడు. నేను మోసగానయ్యా, నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టనని రాత్రంతా పెనుగులాడాడు తెల్లవారే వరకు. అవక్కడు దేవునితో పోరాటం చేశాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు దీవించేశాడు. పిల్లలు గమనించండి. రెండవదిగా యెబ్బేజు అన్నాడు, ఏమన్నాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ఎన్లార్జ్ మై కోస్ట్ అని చెప్పాడు. నా సరిహద్దులు అంటే నన్ను అభివృద్ధి చేయి, నా చేతి పనులు, నా వ్యాపారాలు, నాకు కలిగినవన్నీ అభివృద్ధి చేయి ప్రభువా అని చెప్పి అడిగాడు. మూడవదిగా ఆయన యెబ్బేజు అన్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచు. ఈరోజు దేవుని తోడు మనకు కావాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు, భద్రత లేదు సమాజంలో. రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వస్తాడో లేదో తెలియదు, గ్యారెంటీ లేదు. ప్రభువా, అందుకే ప్రభు పరలోక ప్రార్థనలో మమ్మల్ని కీడులోనికి తేక దుష్టుడి నుండి తప్పించుమని ప్రార్థన నేర్పించాడు శిష్యులకి. కాబట్టి యెబ్బేజు చెప్పిన మాట ఏంటంటే, నీవు నాకు తోడుగా ఉండాలి, నీ చెయ్యి. దేవుని తోడు లేకుండా మనం ముందుకు సాగలేం. నాలుగవదిగా ఏ కీడు రాకుండా నీవు నన్ను తప్పించు. ఏ కీడు రాకుండా. ఎంత మంచి అనుభవం అండి. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లరా, ఒకసారి ఈ అంశాలన్నీ నేను మీకు చెప్పాను ప్రియులరా, వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యెబ్బేజు యొక్క ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన, యెబ్బేజు చేసిన ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియులరా, టాపిక్లోకి వస్తున్నాను. మరి ఆ యొక్క వ్యక్తిగత ప్రార్థన రెఫరెన్సులు రాసుకోండి. కీర్తన 106:4-5, 106:4-5, 2 కొరింథీ 12-7-8 వచనాలు వ్యక్తిగత ప్రార్థన. మరి సమూయేలు ప్రవక్త అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసినా. ఎంతకాలము ఈ పాపము ప్రార్థన చేయకుండా పాపం చేసిందని అవుతావు? ప్రార్థన పాపమునకు దూరంగా ఉంచుతుంది. ప్రియులారా గమనించండి, పాపము ప్రార్థనకు దూరంగా ఉంచుతుంది. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము. ఇది రివర్స్, ఒకదానికి ఒకటి కోయిన్సైడ్ అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. ప్రియులారా ఆలోచన చేయండి. ప్రార్థన లేని జీవితం పాపములకు నిలయం. ప్రార్థన చేసేవాడు పరిశుద్ధంగా బ్రతకడానికి నిశ్చయించుకుంటాడు. ముగింపులో నేను ఒక ప్రశ్న, ఆయన అంటాడు, మీరెవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీ కొరకేనా? ఇప్పుడు చేసిన లిస్టులో ఏదైనా ఈ లిస్టులో కొంతమంది కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇవి అనుదినము చేయవలసినవి. అందుకనే ప్రభు అంటాడు, మీరు శోధనలో పడిపోకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇన్ని అంశాలు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ప్రార్థన చేయలేకపోతున్న వారు ప్రభు సహాయం కోరుకోండి. నేను ఒక మంచి ప్రార్థన యోధుడిగా సిద్ధపడాలి ప్రభు అని అడగండి ప్రభుని. పురుషులారా, మీరు అడిగేది మాకు కారులు కావాలని, మీరు అడిగేది మాకు ఇల్లులు కావాలని, మీరు అడిగేది లోకంలో ఉన్న ఆ ప్రాస్పరిటీస్ అన్నీ మాకు కావాలని మీ మనసులు అవే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నవి ఏమీ లేవు. కాబట్టి ఆలోచించండి, అవి కావాలి కాదంటలేదు. వాటికంటే ప్రాముఖ్యంగా ఈ అంశాల జాబితా మీ ముందు పెట్టుకొని నిత్యము ప్రార్థించేవారు ఉండండి. అలా ఉంటే మీరు పాపం చేయని వారుగా ఉంటారు. అటువంటి ధన్యకరమైన ప్రార్థనా స్థితి పరిశుద్ధాత్మ తండ్రి గొప్ప వేదనతో ప్రార్థిస్తున్న ఆత్మదేవుడే మీలో ఉండి మనలందరినీ ప్రార్థనా యోధులుగా సిద్ధపరచును గాక. మనలందరినీ అలా ప్రార్థనా యోధులుగా సిద్ధపరిచి ఆయన మహిమ రాకడకు సిద్ధపరచును గాక.